హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ గంగాధర్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీబీటీ ఎఫెక్ట్. సో ఫ్రెండ్స్, స్టార్టింగ్లో ఒక డెమో వీడియో చూస్తారుగా, మ్యూజిక్ అయితే మ్యూట్లో పెట్ట కాపీరైట్ ఇష్యూ వల్ల. అదే వీడియో అయితే టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి అక్కడికి వెళ్ళైతే చూడండి. మ్యూజిక్తో మీ అందరికైతే నచ్చుతుందని హోప్తో చేసాం. సో ఫ్రెండ్స్, మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోవడం ద్వారా ఇలాంటి ఎడిటింగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో చాలా వస్తుంటాయి. సో ఫ్రెండ్స్, అలాగే ఇలాంటి సాంగ్తో మన నచ్చిన వాళ్ళ ఇమేజ్ కానీ మన ఇమేజ్ కానీ పెట్టి వీడియో ఎలా క్రియేట్ చేయాలంటే వీడియోలో అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన XML లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. అక్కడ నుంచి అయితే ఇన్పుట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, అలాగే ఈ వీడియోకు యూజ్ చేసిన ఇమేజెస్ అయితే కింద టెలిగ్రామ్లో అయితే అప్లోడ్ చేస్తే అక్కడికి వెళ్ళి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మన కలెక్ట్ మోషన్ అయితే మీరు కింద ఇచ్చిన లింక్స్ అయితే ఓపెన్ చేయండి. చేసిన తర్వాత ఇట్లా బీట్ మార్క్ పైన ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇచ్చిన స్టార్టింగ్లో ఉన్న లోగోని అయితే డిలీట్ అయితే చేసుకోండి. మీకు మీ లోగో ఉంటే పెట్టేసుకోండి, లేకుంటే అలాగే వదిలేయండి. సో ఇక్కడ ప్లస్ పైన ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇచ్చి ఇట్లా మీడియా పైన ట్యాప్ ఇచ్చి మీరు ఎడిట్ చేయాలనుకున్న ఇమేజ్ ఎవరైతే ఉంటే అవి ఒక ఫోల్డర్లో అయితే ఇన్పుట్ చేసుకొని ఇమేజ్ పైన ట్యాప్ ఇవ్వండి. ఇట్లా ట్యాప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ పైన ట్యాప్ ఇచ్చి ఫిల్ కంబినేషన్ అయితే తీసుకోండి. ఇట్లా బీట్ మార్క్ ఎక్స్ట్రా ఉన్నదాన్ని అయితే పార్ట్ని అయితే ట్రిమ్ అయితే చేసేయండి. అలాగే మళ్ళీ సెకండ్ ఇమేజ్ ఇట్లా బీట్ మార్క్ మధ్యలో వీడియో ఎండింగ్ వరకు అయితే ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో నేనైతే వీడియో అయితే లెంత్ అయితే ఎక్కువ అవుతుంది కాబట్టి నేను వీడియో అయితే స్కిప్ చేసి చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఎఫెక్ట్స్ అనేది ఎలా యాడ్ చేయాలనేది ఈ వీడియోలో అయితే బాగా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో నేను వీడియో అయితే స్కిప్ చేసి చూపిస్తాను. బీట్ మార్క్ మధ్యలో అయితే ఇమేజ్ అయితే అన్ని యాడ్ అయితే చేస్తాను. సో బీట్ మార్క్ మధ్యలో వీడియో ఎండింగ్ వరకు అయితే నేను ఇమేజ్ అయితే యాడ్ చేశాను. చేసి బ్యాక్ అయితే వచ్చేసి సేఫ్ ఎఫెక్ట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళి ఇక్కడ మనకు ఫస్ట్ ఇమేజ్ ఉంది కదా, ఇట్లా మనం ఫస్ట్ ఇమేజ్ అయితే ట్యాప్ ఇచ్చి ఎఫెక్ట్స్ అయితే కాపీ అయితే చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. బీట్ మార్క్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఒక 3 ఇమేజ్కి అయితే ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేసేయండి. 3 ఇమేజ్కి అయితే పేస్ట్ చేసుకోండి. ఇట్లా స్టార్టింగ్లో 3 ఇమేజ్కి పేస్ట్ చేసి ఇంకా 2 ఇమేజ్ అయితే వదిలేయండి. ఇట్లా 2 ఇమేజ్ వదిలేసుకుంటే 3 ఇమేజ్కి అయితే ఎఫెక్ట్ అయితే ఫస్ట్ ఎఫెక్ట్ పేస్ట్ అయితే చేసేయండి. ఇట్లా పేస్ట్ అయితే చేయండి. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో ఎలా ఉందనేది కూడా కామెంట్ అయితే చేయండి. మీరు కామెంట్ అయితే చాలా ఇంపార్టెంట్. మీకు ఏమైనా తెలిసిన సాంగ్స్ కానీ మూవీస్లో బీజిఎమ్స్ కానీ ఉంటే చెప్పండి. నేనైతే డెఫినెట్లీ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇట్లా 2 ఇమేజ్ మళ్ళీ వదిలేసి ఇక్కడ లాస్ట్ ఇమేజ్కి అయితే మళ్ళీ ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసేసి బ్యాక్ అయితే వచ్చేయండి. ఇప్పుడు మనకు ఎఫెక్ట్లోకి అయితే వెళ్ళండి. సెకండ్ ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకొని బ్యాక్ అయితే ఇచ్చి బీట్ మార్క్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం వదిలేసిన 2 ఇమేజెస్ అయితే ఉన్నాయి కదా, 2 ఇమేజ్కి అయితే ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయండి. ఇట్లా బీట్ మార్క్ మధ్యలో వీడియో ఎండింగ్ వరకు మనం వదిలేసిన ఇమేజ్కి అయితే పేస్ట్ అయితే చేయండి. సెకండ్ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయండి. కంప్లీట్ అయిపోతుంది ఎఫెక్ట్ అయితే. సో ఫ్రెండ్స్, ఇట్లా సెకండ్ ఎఫెక్ట్ యాడ్ చేసిన తర్వాత ఫస్ట్కి అయితే వచ్చేయండి. ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ మనం ఫస్ట్ ఇమేజ్ దగ్గర మనం ప్లస్ పైన ట్యాప్ ఇచ్చి మీడియా పైన ట్యాప్ ఇచ్చి కింద డిస్క్రిప్షన్లో అయితే ఒక టెంప్లెట్ అయితే ఇస్తే దాన్ని అయితే ఇక్కడ ఇన్పుట్ చేసుకుని ఇక్కడ టెంప్లెట్ పైన ట్యాప్ ఇచ్చి 3 డాట్స్ పైన ట్యాప్ ఇచ్చి ఫిల్ కంబినేషన్ తీసుకొని ఇక్కడ బెండింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి లైట్ అయిన ఆప్షన్ సెలెక్ట్ చేసి స్కిన్ అయితే అప్లై అయితే చేసుకోండి. బ్యాక్ వచ్చేసి దీనికి టెంప్లెట్కి మ్యూజిక్ ఉంటే మాత్రం మ్యూజిక్ని మాత్రం ట్యాప్ ఇచ్చి మ్యూజిక్ మ్యూట్ అయితే చేసుకోండి. ఇట్లా మనకు వీడియోకి ఎక్స్ట్రా ఉన్న టెంప్లెట్ని ట్రిమ్ కూడా చేసేయండి. ఇట్లా ట్రిమ్ అయితే చేసేయండి. ట్రిమ్ చేసి ఇట్లా మనకు ఇక్కడ పైన షేర్ అనే ఆప్షన్ ఉంది, దీనిపైన ట్యాప్ ఇచ్చి ఇక్కడ వీడియో రేషన్ అయితే 1080 అయితే పెట్టి ఎక్స్పోర్ట్ అయితే చేయండి. ఎక్స్పోర్ట్ కాకపోతే 720p హెచ్డీలో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేయండి. డెఫినెట్గా ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తా. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్.